అందరికీ నమస్కారం. కన్నడం కొంచెం కొంచెంగా తెలుసు, క్షమించాలి. కన్నడ రాష్ట్రం అన్నా కన్నడ ప్రజలన్నా మొట్టమొదటి నటుడుగా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు. అటువంటి గొప్ప వ్యక్తిని కన్న దేశం కన్నడ దేశం. ఆయన ఎక్కడున్నా వారి సతీమణి పర్వతమ్మ గారు, వారి ఆశీస్సులు నాకే కాదు నా బిడ్డకు కూడా కావాలని ఇక్కడ ఈ కన్నప్ప సినిమాల గురించి ఫంక్షన్ చేయడం జరుగుతుంది. రాజకుమార్ గారి గురించి మాట్లాడాలన్నా, రాజకుమార్ గారు నటన గురించి మాట్లాడాలన్నా నేను చాలను. ఇది 100%. ఇంత ఆయన యాక్టింగ్ ముందు మేమెంత అంత గొప్ప నటుడు. ఫస్ట్ టైం ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు, నా ప్రాణ స్నేహితుడు అంబరీష్. వాడు పోయిన తర్వాత నేను ఇక్కడికి రావడానికి అప్పుడప్పుడు సంశయిస్తూ ఉంటాను, ఎవరూ లేరే, ఎలా వెళ్ళేది అని. అంతకుముందుగా విష్ణు నన్ను ఎప్పుడూ జాక్ ఫ్రూట్ అని పిలిచేవాడు, విష్ణువర్ధన్. వీళ్ళందరూ గొప్ప నటులు. రోజుకు ఒక్కసారైనా నేను అంబరీష్ మాట్లాడకపోతే ఉండేవాళ్ళం కాదు. అంత గొప్ప స్నేహితుడు. ఆ స్నేహితుడి ద్వారానే ఇంకొక స్నేహితుడు తమ్ముడు వెంకటేష్ పరిచయం అయ్యాడు. ఇదంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏదైనా ఒక స్నేహమైనా, ఒక ఆప్యాయత అయినా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ. మీ అందరికీ తెలిసింది, భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితుడు, ఇవన్నీ కూడా భగవంతుని ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ మీటింగు పెట్టాలి అని ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడు. నేనెంత ఐఎమ్ ఆర్గనైజింగ్ అని పిచ్చోడా. తాత్కాలికం, ఇట్స్ ఓన్లీ టెంపరీ. వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. వాట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ నెక్స్ట్ మినిట్ వీ డోంట్ నో. సాయంత్రం పడుకుంటాం, భగవంతుడా ఉదయం లేచి మిమ్మల్ని చూసుకునే అదృష్టాన్ని కలుగు చేయని. లేస్తామో లేదో తెలియదు మనకు. నేను ఒకప్పుడు నా సినిమా ఇది సూపర్ హిట్, నెక్స్ట్ పిక్చర్ కూడా సూపర్ హిట్ అన్నాను. టమాల్ ఫ్లాప్. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం సిన్సియర్గా కష్టపడ్డామా, డీసెంట్గా ఉన్నామా, డిసిప్లిన్గా ఉన్నామా అన్నది ముఖ్యం. అందుకే 1975 November 22 మై ఫస్ట్ పిక్చర్ వాజ్ రిలీజ్. మై గాడ్ ఫాదర్ మిస్టర్ దాసనారాయణరావు గారు. ఆ తర్వాత సో మెనీ పిక్చర్స్, దాదాపు మోర్ దాన్ 500 ప్రొడ్యూస్డ్ యాజ్ 70 పిక్చర్స్. కానీ మనసులో నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. And you know, I am a little bit short temper. I have my weakness. Everybody is having their own weakness. Everybody will get angry. But one person 10, 20, 50, 100. It came from my father. He was an elementary school teacher. How the angry came means with hungry. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఫుడ్కు కూడా లేదు. అట్లా మద్రాసులో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు, మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ వీఆర్ గివింగ్. దట్ ఆల్సో భగవంతుని ఆశీస్సులు.